హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ అచీవ్ ఇట్. ఇటీవల ప్రకటించినటువంటి నోబెల్ పురస్కారాల్లో లిటరేచర్, అలాగే మెడిసిన్, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్, అలాగే శాంతికి సంబంధించినటువంటి నోబెల్ పురస్కారాల విజేతల వివరాలు మీరు చూడాలనుకుంటే ఈ వీడియో పైన ఉన్నటువంటి ఐ సింబల్ని క్లిక్ చేస్తే మీరు ఆ వివరాలు అనేది చూడొచ్చు. సో ఈరోజు మనం ఇప్పుడు నోబెల్ పురస్కారం 2020 ఆర్థిక రంగం యొక్క విజేత వివరాలు చూసుకుందాం. వాస్తవం చెప్తే ఇది నోబెల్ పురస్కారం కిందికి రాదు, కానీ దీని వచ్చేసి స్వెరిజెస్ రిక్స్ బ్యాంక్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సర్వీసెస్ ఇన్ మెమరీ ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబెల్. అంటే ఈ స్వెరిజెస్ రిక్స్ బ్యాంక్ అనేది ఈ ఎకనామిక్ అంటే ఆర్థిక రంగంలో చేసినటువంటి సేవలకు గాను ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క గౌరవార్థం ఈ పురస్కారాన్ని ప్రకటిస్తారు. సో ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క గౌరవార్థం ప్రకటిస్తున్నారు కనుక దీన్ని నోబెల్ పురస్కారంలో భాగంగా దీన్ని ప్రకటిస్తారు. సో ఈ 2020 నోబెల్ పురస్కారం ఆర్థిక రంగం వివరాలు చూసుకుంటే పాల్ ఆర్ మిల్గ్రోమ్, అమెరికాకు చెందినటువంటి పాల్ ఆర్ మిల్గ్రోమ్, అలాగే అమెరికాకు చెందినటువంటి రాబర్ట్ బి విల్సన్ వచ్చేసి 2020 నోబెల్ పురస్కారం ఆర్థిక రంగంలో విజేతలుగా నిలిచారు. ఇద్దరికి ఈ సంవత్సరంలో ఇచ్చారు. వీరికి వచ్చేసి వేలం సిద్ధాంతం, ఆక్షన్ థియరీని మరింత అభివృద్ధి చేయడం, అలాగే కొత్త తరహా వేలం పద్ధతులు, ఆక్షన్ ఫార్మాట్స్ను కనిపెట్టినందుకు గాను వీరికి ఈ పురస్కారం అనేది ప్రకటించారు. వీరి పరిశోధనల వల్ల విక్రయదారులు, కొనుగోలుదారులే కాక పన్ను చెల్లింపుదారులు కూడా ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారని చెప్పేసి నోబెల్ కమిటీ పేర్కొంది. 1968లో ఈ పురస్కారాన్ని స్వెరిజెస్ రిక్స్ బ్యాంక్, అంటే ఇది స్వీడన్స్ సెంట్రల్ బ్యాంక్ వచ్చేసి ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్థం దీన్ని ఏర్పాటు చేసింది. 1968లో ఈ పురస్కారం అనేది ఏర్పాటు చేసింది, కానీ 1969 నుంచి ఈ పురస్కారాలు అనేది ఈ రంగంలో ప్రకటిస్తున్నారు. ఈ పురస్కారం వచ్చేసి ఆల్ఫ్రెడ్ నోబెల్ వీరునామాలో లేనటువంటి పురస్కారం. ఒకసారి వీరి పరిశోధన చూసుకుంటే పాటదారులు తొలుత వేలం పాటకు సంబంధించినటువంటి నిబంధనలు, చివరి ధరను అంచనా వేసి వేలం నమూనా ఆప్షన్ ఫార్మాట్ను రూపొందించుకోవాలి. అంటే ఎవరైనా వేలం పాటలో పాల్గొనే పాటదారులు వచ్చేసి తొలుత ఆ వేలం పాటకు సంబంధించినటువంటి నిబంధనలు, అలాగే చివరి ధర అనేది ఎంత ఉంటుందని చెప్పేసి అంచనా వేసే విధంగా ఒక ఆక్షన్ ఫార్మాట్ అంటే వేలం నమూనా అనేది ప్రతి ఒక్క పాటదారుడు అనేటు రూపొందించుకోవాలి. ఎదుటివారి ఎత్తుగడలను అంచనా వేయడానికి వేలం సిద్ధాంతం, ఆక్షన్ థియరీలోని సూత్రాలు అనేవి ఉపయోగపడతాయి. అంటే ఆ వేలం పాట అనేది గెలవడానికి ఎదుటి వారి కన్నా మనం ఏ విధంగా గెలవాలని చెప్పేసి ఎత్తుగడలను వేయడానికి కొరకు వేలం సిద్ధాంతం, ఆక్షన్ థియరీలోని సూత్రాలు అనేవి ప్రతి ఒక్క పాటదారుకి ఉపయోగపడుతుంది. చివరి ధర ఎంత పెట్టవచ్చు అనే విషయమై తొలుత ఆ వస్తువు సమాన విలువ, కామన్ వాల్యూ కనుక్కోవాలి. సపోజ్ ఒక పెన్ను ఒకవేళ వేలంపాటలో మనం ఉన్నప్పుడు ఆ పెన్నుకు విలువ వచ్చేసి 5 రూపాయలు ఉన్నప్పుడు దానికి సమాన విలువ అంటే ఆ పెన్నుకు 5 రూపాయల కన్నా ఎక్కువ పెట్టొద్దని చెప్పేసి ఆ వస్తువు యొక్క సమాన విలువ అనేది ఫస్ట్ అనేది కనుక్కోవాలి. తర్వాతకి హేతుబద్ధంగా ఆలోచించేవారు కామన్ వాల్యూకు తక్కువగా తమ వేలం ధర ఉండేలా చూసుకుంటారు. ఇప్పుడు మనం అన్నట్టు ఒకవేళ పెన్ను వేలం అనేది 5 రూపాయల కన్నా ఎక్కువ పెట్టొద్దని తెలిసినప్పుడు ఈ హేతుబద్ధంగా ఆలోచించేవారు ఏం చేస్తారంటే ఈ కామన్ వాల్యూకు తక్కువగా అంటే 5 రూపాయల కన్నా తక్కువగా ఆ వేలం ధర అనేది ఉండేలాగా వీరు చూసుకుంటారు. కామన్ వాల్యూను కనుక్కోవడం వేలం పాటదారుల యొక్క నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. అంటే ఆ వస్తువుకు ఎంత పెట్టొచ్చు అని చెప్పేసి దాని యొక్క కామన్ వాల్యూను కనుక్కోవడం కోసం ఈ వేలం పాటదారుల యొక్క నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. అంటే దాన్ని కనుక్కునే ఆ ఆలోచన అనేది ఈ వేలం పాటదారుల యొక్క నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. లేకుంటే అది విజేత శాపం, విన్నర్స్ కర్స్ అనేది అవుతుంది. ఇప్పుడు మనం 5 రూపాయలు పెట్టాల్సింది మనం 10 రూపాయలు పెడితే అది విజేత శాపం, అంటే అది గెలిచినా కానీ అది విజేత యొక్క శాపం, అంటే నష్టమే చేకూరుస్తుంది తప్ప లాభం అనేది ఉండదు కనుక అది విజేత శాపంగా మిగిలిపోతుంది, అంటే విన్నర్స్ కర్స్ అనేది అవుతుంది. ఈ విధంగా కామన్ వాల్యూకి తక్కువ కాకుండా ఎక్కువ మొత్తాన్ని చెల్లించి అధికంగా నష్టపోవాల్సి ఉంటుంది. వీటన్నింటినీ లెక్క వేసుకొని సరైన ఫార్మాట్ రూపొందించుకోవడమే విల్సన్ యొక్క పరిశోధన. అంటే ఒక వేలం పాటదారుల్లో ఇవన్నీ అంటే ఆక్షన్ థియరీ, అలాగే ఆక్షన్ ఫార్మాట్, అలాగే కామన్ వాల్యూ కన్నా తక్కువ వేలం అనేది వేసి ఇవన్నీ తెలుసుకోవడం కోసం అంటే వీటన్నిటిని లెక్క వేసుకొని ఒక సరైన ఫార్మాట్ని ఎలా రూపొందించుకోవాలని చెప్పేసి విల్సన్ పరిశోధన అనేది చేశాడు. దీని తర్వాతకి పాల్ మిల్గ్రోమ్ వచ్చేసి తన పరిశోధనలో కామన్ వాల్యూతో పాటు
ఆయా పాటదారులు వ్యక్తిగతంగా నిర్ణయించుకునే ధరలు ఆధారంగా విశ్లేషణ అనేది జరిపారు. అంటే ఇప్పుడు కేవలం మనం అతను పాల్గొనే వేలం పాటలో పాల్గొన్నప్పుడు ఆ వేలం వేసేదే కాకుండా ఆ పాటదారులు వచ్చేసి వ్యక్తిగతంగా నిర్ణయించుకునే ధరలు ఆధారంగా ఇతను అంటే ఈ పాల్ మిల్గ్రోమ్ వచ్చేసి విశ్లేషణ అనేది జరిపారు. ఈ ధరలు అంటే ఒక పాటదారులు వ్యక్తిగతంగా నిర్ణయించుకునే ధరలని ప్రైవేట్ వాల్యూ అంటారు. వీటిని సరిగ్గా అంచనా వేయగలిగితే అమ్మకందారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే ఈ పాటదారులు వ్యక్తిగతంగా నిర్ణయించుకున్నటువంటి ఈ ప్రైవేట్ వాల్యూని అంచనా వేయగలిగితే అమ్మకందారులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పేసి ఇతను తెలుసుకున్నాడు. ఇందుకు సంబంధించినటువంటి మిల్గ్రోమ్ కొత్త సిద్ధాంతాన్ని రూపొందించారు. అంటే అమ్మకందారులకు ఎలా ప్రయోజనం ఉండాలని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఒక సిద్ధాంతాన్ని ఈ పాల్ మిల్గ్రోమ్ వచ్చేసి దాన్ని రూపొందించారు. విల్సన్ వచ్చేసి పాటదారులకు ఏ విధంగా వాళ్ళకు లాభం ఉండాలి, ఏ విధంగా వాళ్ళు పాల్గొనాలని చెప్పేసి పరిశోధన చేస్తే ఈ పాల్ మిల్గ్రోమ్ వచ్చేసి అమ్మకందారులకు ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పేసి వారు ఏ విధంగా ఒక పాటదారులు అంచనా వేసినటువంటి ఆ ప్రైవేట్ వాల్యూని అంచనా వేసే విధాన్ని అతను ఒక సిద్ధాంతం ద్వారా రూపొందించి పరిశోధన అనేది చేశారు. సో వారికి ఈ పరిశోధనకు గాను వారికి ఈ నోబెల్ పురస్కారం అనేది ఆర్థిక రంగంలో ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మనం నోబెల్ పురస్కారం ఆర్థిక రంగం సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ అనేది చూసుకుందాం. నోబెల్ పురస్కారం ఆర్థిక రంగం తొలి పురస్కారం వచ్చేసి 1969లో నార్వేకి చెందినటువంటి రగ్నర్ ఫ్రిస్ట్, అలాగే నెదర్లాండ్స్కి చెందినటువంటి జాన్ టిన్బర్గన్కి వచ్చేసి 1969లో తొలి పురస్కారం అనేది వీరు పొందారు. ఇందులో తొలి మహిళా గ్రహీత వచ్చేసి 2009లో అమెరికాకు చెందినటువంటి ఎలినోర్ ఓస్ట్రమ్ వచ్చేసి 2009లో నోబెల్ పురస్కారం ఆర్థిక రంగంలో పొందినటువంటి తొలి మహిళా గ్రహీతగా నిలిచారు. ఇప్పటి వరకు 2 మహిళలకు ఈ పురస్కారం అనేది ఇందులో దక్కింది. నోబెల్ పురస్కారం ఆర్థిక రంగంలో యంగెస్ట్ వచ్చేసి 2019లో ఫ్రెంచ్ అమెరికన్ అయినటువంటి ఎస్తెర్ డఫ్లోకు ఈ అవార్డు అనేది పొందింది. అలాగే ఇందులో ఓల్డెస్ట్ వచ్చేసి 2007లో పాలిష్ అమెరికన్ అయినటువంటి లియోమిడ్ హర్విజ్ వచ్చేసి నోబెల్ పురస్కారంలో ఓల్డెస్ట్ పురస్కారం పొందినటువంటి వ్యక్తిగా నిలిచారు. అలాగే ఈ నోబెల్ పురస్కారం ఆర్థిక రంగంలో భారత్కు చెందినటువంటి అమర్త్య సేన్ వచ్చేసి 1998లో ఈ పురస్కారం అనేది పొందారు. అలాగే గత సంవత్సరంలో 2019లో ఈ నోబెల్ పురస్కారం ఆర్థిక రంగంలో పొందిన వ్యక్తులు వచ్చేసి అమెరికాకు చెందినటువంటి అభిజిత్ బెనర్జీ. ఇతను వచ్చేసి భారత్లో జన్మించారు, కానీ ఇతనికి సిటిజన్షిప్ వచ్చేసి అమెరికాలో ఉంది. అభిజిత్ బెనర్జీ, ఎస్తెర్ డఫ్లో, అలాగే అమెరికాకు చెందినటువంటి మైకేల్ క్రెమర్ వచ్చేసి 2019లో నోబెల్ పురస్కారాన్ని ఆర్థిక రంగంలో పొందారు. ఇవి నోబెల్ పురస్కారం 2020 ఆర్థిక రంగం విజేతల యొక్క వివరాలు. మీకు నేను చెప్పిన వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు అలాగే భారతదేశం యొక్క నేషనల్ పార్టీస్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఈ వీడియో పైన ఉన్నటువంటి ఐ సింబల్ని క్లిక్ చేస్తే మీరు ఆ వీడియో అనేది చూడవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలుంటే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్లోని వీడియోస్ నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ.